హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్లో అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలను తొలగించి ఇప్పుడు అదే ఆస్తుల్ని తిరిగి స్వాధీనపరుచుకొని ప్రభుత్వానికి అప్పచెప్పడానికి వచ్చినటువంటి కమిషనే హైడ్రా కమిషన్. ఇక ఇందులో భాగంగా సినీ హీరో నాగార్జునకి సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేయడం జరిగింది. సో మరి ఈ అంశం గురించి మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నటికుమార్ సార్. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్, సామాన్యుడి దగ్గర నుంచి సెలబ్రిటీ, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరి ఒన్నులో వెనుకు పుట్టిస్తున్న అంశం ఏదైనా ఉంది అని అంటే హైడ్రా కమిషన్. సో మనం చూసాం సినీ హీరో నాగార్జున గారికి సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేయడం జరిగింది. సో దీన్ని మనం అసలు ఎలా చూడొచ్చు? ఏం లేదండి, సింపుల్ ఏంటంటే రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకుండా ఐఏఎస్ పైన ఐఏఎస్, ఐపీఎస్ పైన ఐపీఎస్ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయిస్తే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, పేద ప్రజలు బాగుంటారు, ఉన్నవాళ్ళు బాగుంటారు. అంటే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే మనం అక్రమంగా మనమే పర్మిషన్లు ఇస్తాం, అక్రమంగా మనమే ఆపుతాం. ఆ ఐఏఎస్ పని ఐపీఎస్ పని చేయనివ్వకుండా ఆపుతూ ఉంటే ఎలాగవుతుంది చెప్పండి? గతంలో రాజశేఖర రెడ్డి గారు పర్మిషన్లు ఇచ్చి వాళ్ళు మరి నాగార్జున గారు ఉండొచ్చు, చుట్టం అవ్వచ్చు. ఇక్కడ 7 ఎకరాలు ఉంది, 7 ఎకరాలు కూడా అదే బాపత కదా, ఇస్ ద గవర్నమెంట్ ల్యాండ్. ఆ 7 ఎకరాల తర్వాత కూడా మొత్తం 20-30 ఎకరాలు ఉంది, అది కూడా రాజకీయ నాయకులు కబ్జాలు చేసింది, అది కూడా గవర్నమెంట్ ల్యాండ్. నాగార్జున గారిదే కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో పునాది వేశారు. ఆ రోజు మరి ఇది చుట్టారకాల ఫ్రెండ్షిప్ మనోళ్ళు అనే దాని మీద గవర్నమెంట్ ల్యాండ్లో దారాదత్తం చేశారు, చెరువులో దారాదత్తం చేశారు. ఇది ఎవరో చేయకుండా రాదు కదా. ఆ రోజు ఆ ఆఫీసర్లు దారాదత్తం చేశారు. తర్వాత కొత్తగా 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట్రం తెలంగాణ మనదరా, ఎవడబ్బా సొత్తు కాదురా, మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకుందాంరా అంటే చాలామంది అనుకున్నారు అసలు రాష్ట్రాలు విడిపోయాయి, ఈ రాష్ట్రంలో మొత్తం మనకు మించిన వాళ్ళు లేరు, తెలంగాణ బిడ్డలే అందరూ మొత్తం రాజులాగా అయిపోతారు అనుకున్నారు. కలవగుంట్ల ఫ్యామిలీ రాజులాగా అయింది తప్ప ఎవరికి కూడా ఏమీ జరగలే. ఎక్కడ గొంగలు అక్కడే. తెలంగాణ డెవలప్ అవ్వలే, వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అయ్యింది, వాళ్ళ ఆస్తులు డెవలప్ అయ్యాయి అంటూ ఫస్ట్ ఒక బుల్డోజర్ పెట్టారు, ఒక గోడ ఎరగొట్టారు. వారం రోజులు టైము, వారం రోజులు చిన్న గోడ ఎరగొట్టారు. అంత అంతకంతా ఒక 5,000 రూపాయలు ఖర్చు. ఇరగొట్టిన తర్వాత మంతనాలు జరిగాయి. తర్వాత ఈయనకు ఫ్రెండ్ అయ్యాడు, ఈయన ఆయనకు ఫ్రెండ్ అయ్యాడు, ఆయన ఈయనకు బ్రో అయ్యాడు, ఈయన బ్రో అయ్యాడు. 10 సంవత్సరాలు మళ్ళీ కన్వెన్షన్ చాలా కడిగిన ముత్యంలాగా అయిపోయింది. కడిగిన ముత్యమే. సెటిల్మెంట్ జరిగిందంటారు వాళ్ళిద్దరి మధ్యలో. కడిగిన ముత్యం అంటే అదే కదా, ఇప్పుడు కడిగిన ముత్యమే కదా. అక్కడ ఏమైంది? ఫస్ట్ కనబడింది లోకాయుక్త నోటీసులు కానీ, లోకాయుక్త ఆర్డర్స్ కానీ, మొత్తం టోటల్గా ఎంప్లాయీస్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ కానీ, ఇది 29 ఎకరాల తుమ్ముడి చెరువు ఉంది, ఆ చెరువుని కబ్జా చేశారు, ఆ చెరువు అన్యాక్రాంతం అయ్యింది, ఇది కన్వెన్షన్లో తీసుకున్నారు అన్నది వాస్తవం అని ఆ రోజే కాదు మొత్తం టోటల్గా జనాల నుంచి అందరూ కూడా గగ్గోలు పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు గగ్గోలు పెడితే ఆ గగ్గోలు పెట్టిన దానికి పాపం వినబడింది కేసీఆర్ గారికి, కనబడింది. అందుకే ఒక బుల్డోజర్ ఇట్టాడు. తర్వాత కొడుకు వచ్చాడు, బుల్డోజర్ ఆపాడు, ఆయన నా బ్రో అన్నాడు. అక్కడి నుంచి ఇంకో దత్తపుత్రుడు వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఆయన నా బ్రో అన్నాడు. అయిపోయింది, అక్కడితో సమాప్తం. 10 సంవత్సరాలు మొత్తం టోటల్గా ఎనలేని ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద, కేసీఆర్ గారి మీద. అంటే వీళ్ళకి ప్రేమ ఉంటే అన్నీ మొత్తం టోటల్గా చాలా పర్ఫెక్ట్ పట్టాలని, లేకపోతే ప్రేమ లేకపోతే మాత్రం లోన్ వేస్తారు. అంటే ఇది ఒక డబుల్ ఇంజిన్ సర్కార్. బీజేపీ సర్కార్ పని అదే. బీజేపీకి ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, వీళ్ళకి వచ్చి బుల్డోజర్లు వస్తాయి. అంటే ఇది జరిగిన సిచ్యువేషను. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చింది. రేవంత్ రెడ్డి సర్కారులో ఒక హైడ్రా కమిషనర్, ఒక సిన్సియర్ ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసర్ ఇస్ రంగనాథ్ గారి కోసం అందరికీ తెలుసు. అంటే ఒక ఐపీఎస్కి ఛాన్స్ ఇస్తే మన రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేస్తారు, ఒక ఐపీఎస్కి ఛాన్స్ ఇస్తే, ఒక ఐఏఎస్కి ఛాన్స్ ఇస్తే మన రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేస్తారు అనేది హైడ్రా అనేది మొత్తం ఒక సంస్థ పెట్టి, ఆ సంస్థలో ఎక్కడ ఏం జరుగుతున్నాయో దాన్ని మనకు టోటల్గా ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగా మొత్తం టోటల్గా వచ్చారు. మార్నింగ్ 7 o'clock వచ్చారు.
అండ్ సుప్రీంకోర్టు ఆర్డర్ 2014 సుప్రీంకోర్టు ఏమంటుందంటే చెరువులను కాపాడండి, అక్రమ బిల్డింగ్లు అన్యాక్రాంతం అయిపోతున్న స్థలాలను కాపాడండి అని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు. ఇది ఎవరు ఇవ్వలే, సుప్రీంకోర్టు హైకోర్టు ఏమి ఇచ్చింది? ప్రభుత్వ స్థలాలను కాపాడండి, అక్రమ కట్టడాలను మొత్తం టోటల్ అన్యాక్రాంతం అయిపోతున్న స్థలాలను కాపాడండి, చెరువుల్ని రక్షించండి, గుంటల్ని రక్షించండి, మన రాష్ట్రాన్ని రక్షించండి అని చెప్పారు. ఈ రాష్ట్రంలో మన గుంటలు ఉన్నాయి, ఆ గుంటలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియవు. అన్ని రాజకీయ నాయకులు అవ్వచ్చు, మా సినిమా వాళ్ళు అవ్వచ్చు, మ్యాక్సిమం కబ్జా చేసేసారు. నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, నేను ఎవరిని అనట్లే. అయిపోయి అక్కడ ఎన్ కన్వెన్షన్ అనేది 7 గంటలకు స్టార్ట్ అయ్యారు, 11 గంటలకు అయిపోయింది, 12 గంటలకు ఏదో స్టే వచ్చింది అంటున్నారు. ఎంత నిజమో నాకు తెలియదు. మరి ఆయన అయితే స్టే రాలేదు అని అన్నారు. ఓకే, ఏ స్టే రానియండి, స్టే రాకపోనియండి, స్టే వచ్చినా కూడా ఐఎమ్ సిన్సియర్లీ ఇమ్మీడియట్లీ అప్రోచ్ అయ్యి అది ఇమీడియట్లీ స్టేకి మొత్తం ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆయన అప్రోచ్ చేసి విత్ ఇన్ డేస్లో కేసెస్ క్లోజింగ్ అవ్వాలి, డిలే కాకూడదు. ఆ స్థలాన్ని చెరువుకి అందించాలి. ఆ పక్కన ఉన్నవన్నీ కూడా ఇరగొడుతున్నారు. అందరి మీద కూడా మొత్తం టోటల్ 29 ఎకరాల చెరువు ఏమైంది? ఆయన ఏమంటున్నాడు? పక్క పట్టా ల్యాండ్ అంటున్నాడు. మరి ఆ చెరువు ఎవరు కిడ్నాప్ చేశారు? చెరువుని కొంత కిడ్నాప్ చేసింది ఎన్ కన్వెన్షన్ అంటున్నారు. ఇంకో కొంత కన్వెన్షన్ కొంత కలిపి మొత్తం తుమ్మూడి చెరువుని కిడ్నాప్ చేశారు 10 ఎకరాల పైన. ఈ 10 ఎకరాలు ఆ చెరువు వస్తే ఈరోజు మార్కెట్ మన 1 గంటలో వర్షం వచ్చి మొత్తం మునిగిపోదు కదా, డ్రైనేజీలు బాగుంటాయి కదా, మన ఆ వాటర్ ఆ చెరువుల్లోకి వాటిలోకి వెళ్తుంటుంది కదా. నాట్ ఓన్లీ ఈజ్ ఎన్కన్వీనియన్స్ చెరువు, తుమ్మడి చెరువు, నానక్రామ్గూడ స్టూడియో ఏదైతే ఉందో, నానక్రామ్గూడ స్టూడియో చాలా పెద్ద చెరువు ఉండేది, అది కూడా FTRలోనే ఉంది, సురేష్ బాబు గారిది. మరి ఆ చెరువు కూడా ఆ చెరువు కూడా తీసి ఆ చెరువుని మళ్ళీ అన్యాక్రాంతం కాపాడకుండా అక్కడ ఉన్న మొత్తం టోటల్గా అన్ని డిస్మాంటిల్ చేస్తారా చేయరా అనేది హైడ్రాని చూడాలి. అలాగే చిత్రపూర్ కాలనీలో 658 జీవో 66 ఎకరాలు ఇస్ ద గవర్నమెంట్ ల్యాండ్. అది ఎవరికి ఇచ్చారండి? కృష్ణానగర్లో పేదవాడు కార్మికుడికి అక్కడ కట్టి స్థలాలు ఇవ్వాలి అని చెప్పి ఆనాడు 83లో జీవో 89లో జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళు పునాదులు వేసి, ప్రభాకర్ రెడ్డి గారు, కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో, నేను కూడా ఉన్నాను అప్పుడు ఫెడరేషన్లో, ఆ ఆధ్వర్యంలో వాళ్ళకి 66 ఎకరాలు ఇచ్చారు. ఈ 66 ఎకరాలు ఇస్తే 66 ఎకరాల్లో వీళ్ళ సులాభాల కోసం, వీళ్ళు మొత్తం టోటల్గా జల్సాల కోసం విల్లాలు కట్టుకున్నారు. విల్లాకి ఎలా పర్మిషన్ ఇస్తారు? 6/8లో చాలా క్లియర్గా ఉంది, అపార్ట్మెంట్లు కట్టి కార్మికుడికి ఇవ్వాలి అని. సినీ కార్మికుడికి ఇవ్వాలి. చిత్రపూర్ కాలనీ ఈ సొసైటీ అని కొంత ఒక పేర్లు పెట్టి, ఆ సొసైటీలో ఒక పెద్దలందరూ ఆంబోతుల్లా తయారైపోయారు. నేను ఎందుకు తప్పేం లేదు దాంట్లో, వాళ్ళు ఆంబోతులు అంటే తప్పేం లేదు. లేకపోతే పేదల స్థలాన్ని తాకట పెట్టుకునే వాడిని ఏమంటారు? చంద్రవాడ శ్రీనివాసరావు అని. చంద్రవాడ శ్రీనివాస్ అనేవాడు ఆ పేదల స్థలాన్ని 6/8 జీవోలో 16,150 కోట్లకి ఆ మొత్తం దాదాపు 1,00,000 ఎసెప్టీ తాకట్టు పెట్టుకున్నాడంటే ఏమంటారు? నేను అడుగుతున్నా, ఏమంటారు మరి ఆయన్ని? ఆంబోతనప్పది ఏమనాలి? పేదల స్థలమే నీకు కావాల్సి వచ్చిందా? వాళ్ళ స్థలం నువ్వు వేసేంటి ఎంబడ్డుప్ప పెట్టుకుంటావా? నువ్వు ఆల్రెడీకి అన్యాకరంతో చేసావు. పేద ప్రజల స్థలాన్ని 135 ఎకరాలు BHL స్థలం, గవర్నమెంట్ ఇచ్చిన స్థలం కొల్లూరులో 135 ఎకరాలు ఏషియన్ టింబర్ డిపో అని పెట్టి వాళ్ళందరినీ అన్యాకరంతో చేసావు పేద ప్రజల్ని. ఇక్కడికి వచ్చి అక్కడ కార్మికులకు వచ్చి నువ్వు పెద్ద మనిషిలో చలానవుతూ ఆ కార్మికుడు పట్ట కొడుతూ మొత్తం టోటల్గా నువ్వేం చేస్తున్నావు? మొత్తం 6/8 జీవో 66 ఎకరాల్లో నువ్వు అక్కడ 16.5 కోట్లకు అప్పు ఇవ్వడం ఏంటి? జనరల్ మీటి సొసైటీ ల్యాండ్ జనరల్ ఆమోదం ఏంటి? మీరు ప్రైవేట్గా అప్పు తీసుకున్న రైట్ సొసైటీ యాక్ట్కి కానీ గవర్నమెంట్ ల్యాండ్కి కానీ రిజిస్ట్రేషన్ చేసే సబ్ రిజిస్టర్కి కానీ ఎక్కడుందని అడుగుతున్నాను నేను. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవ్వదా? వాళ్ళ పేదల కార్మికుల సైట్ కొట్టేస్తుంటే అవదా? వాళ్ళ మీద ఈ సొసైటీ వాళ్ళ మీద ఈ చంద్రబాబు శ్రీనివాసరావు మీద అవదా? అంటే పేద ప్రజలకి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ని అమ్ముకునే హక్కు లేదు అనేది ఉంది మనకి. జనరల్ నేను కూడా తీసుకొస్తానండి. జనరల్ ఏముందండి? జనరల్ జిందాబాద్ అంటారు. జనరల్ ఓకే అయిపోతుంది అంటే ఓకే అయిపోతే మొత్తం చిత్రపూర్ అమ్మేసుకోవచ్చా? చిత్రపూర్ అమ్మడానికి మీ సొత్తు కాదు, ఇది మీ ఇంట్లో సొత్తు కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇది గవర్నమెంట్ ల్యాండ్. మళ్ళీ ఈ పెద్ద మనుషులే మళ్ళా ఆంధ్రప్రదేశ్లో అడిగెట్టారు.
అని ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్ దిగి అక్కడ చంద్రబాబుకి సన్మానం చేశారు. ఎందుకో సన్మానం తెలుసా? అక్కడ చిత్రపూర్ కాలనీ పెడతారంట. ఇక్కడున్న స్కామలు సరిపోక అక్కడ చిత్రపూర్ కాలనీ పెడతారంట. ఆ చిత్రపూర్ కాలనీలో పేద ప్రజలకు మాత్రమే ఇస్తారంట. పేద ప్రజలు ఎవరో తెలుసా? డబ్బు ఉన్నవాడు, పెద్ద నిర్మాతలు, పెద్ద పెద్ద కబ్జాకోర్లు, వీళ్ళందరూ చాలా పేదవాళ్ళు. దానికి చంద్రబాబు నాయుడు గారికి సన్మానం చేసి మళ్ళా చెప్పారు. ఈ కొంతమంది వెళ్ళారు, కమ్మరాజ్యంలో కడపరెడ్లు అందరూ వెళ్ళారు. వెళ్ళి మాకు సన్మానం చేసి మీకు కావాలంటే ఆయనకి పాప మనకేం తెలియదు. ఆయనకేం తెలియక 2014లో పేకాట క్లబ్కి ఇచ్చాడు. ఆయన తొట్లకొండలో పేకాట క్లబ్కి స్థలం ఇచ్చాడు. ఇదే కాజేశారు ఈ పెద్ద మనుషులే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. అక్కడ చిత్రపూర్కి వెళ్ళండి. 2019 దాకా జగన్మోహన్ రెడ్డి మాటలు ఆటల్లో సాగవనా? ఇప్పుడు మళ్ళా మొన్న ఆయన అరెస్ట్ అయినప్పుడు ఎవరు కనబడలా, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఎవరు కనబడలా. ఇప్పుడు ఆయన దగ్గర కొట్టియడానికి వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఒక సన్మానాలను మొదలెట్టారు. ఏముంటుందండి, బాగుంటే అందరూ సన్మానంకి సాల్వాలు కొంటారు, ఒక బుకే పట్టుకుంటారు, మీ అంత తోడు లేడు అంటాడు. వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి గవర్నమెంట్ జీవితాల్లో నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి గత పాలకుల్లాగే గత 2014 లాగే మీరు చేసి వాళ్ళని ఇలాగే మీరు ప్రోత్సహించారు అంటే 100% మీకు ఆ పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలనకి తేడా ఏముందని అడుగుతున్నాను నేను. తేడా ఏముంది సార్ అని అడుగుతున్నా. మీకు సన్మానాలు చేస్తే మీకు స్వాగతాలు పలికితే వచ్చేసి మీరు వాళ్ళకి వచ్చి అక్కడ ఆల్రెడీ జైలుకి వెళ్ళిపోయి ఇక్కడ పోయి 100 కోట్లు స్కాములు చేసిన వాళ్ళకి మళ్ళా మీరు స్థలాలు ఇచ్చి పేకాట క్లబ్ ఆడుకోవడానికి మీరు స్థలాలు ఇస్తూ ఉంటే మేము ఎవరిని ఏమనాలి? గత పాలకులను మనం తిట్టామే, గత పాలకులకి మనకి తేడా ఏముందని అడుగుతున్నా. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చెప్పడానికి మాకు టైం దొరకదు, ఇవ్వరు. అలాంటప్పుడు మేము ఎలా చెప్పాలి? మీ ద్వారా మేము చెప్పాలి, వాళ్ళు తెలుసుకుంటారని. గవర్నమెంట్ తప్పు చేయదు, ఎవరో ఒకరి ద్వారా వచ్చి ఆ తప్పు జరగటానికి ఉంటుంది. కాబట్టి ఆ తప్పు జరుగుతుందని చెప్పడానికి మేము 100% తప్పు జరుగుతుందని చెప్పడానికి మేము సంశయించకూడదు. నీ అంత తోడు లేడు, మీ పాలన అద్భుతం, మీ పాలన సూపర్, మీరు చాలా గొప్పవాళ్ళు, మీ సన్మానం చేస్తాం, మీకు బుకే ఇస్తాం అంటే మాయిగాడే. ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందో మనం ఏదైతే చూపిస్తే వాళ్ళు మీ మనిషి, వాళ్ళు మీకు కావాల్సిన వాడు, మీకు వ్యతిరేక కాదు. ఇది లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలా. మీకు సన్మానం చేసేవాడు మాయిగాడు, మీకు బుకే ఇచ్చేవాడు దొంగ నాగడుకు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే మీకు బుకేలును ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని మాయ మాటలు చెప్పి అక్కడ తీసుకెళ్ళి 2014లో కూడా మోసం చేశారు. తొట్లగొండలో ఈ క్లబ్, ఇక్కడికి ఫిల్మ్నగర్ క్లబ్కి దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ కొట్టియాలా? మీరు తీసుకోండి, ఎఫ్డీసీ చైర్మన్ కదా, అవసరమైతే చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ పోస్ట్ కూడా తీసేసుకోండి. కానీ పేద ప్రజలకు అన్యాయం కాకుండా, సినీ ఇండస్ట్రీకి అన్యాయం కాకుండా మన సినిమా ఫీల్డ్ని డెవలప్ చేయడానికి మనం ఎలా కాపాడుకుంటాం, ఎలా నిలబెడతాం అనేది దానికి సమాధానం చెప్పండి. మీకు ఎందుకు ఇక్కడ ఎన్నో కన్వెన్షన్ నుంచి మీకు ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇలాంటి హైడ్రా కమిషనర్స్, ఇలాంటి సిన్సియర్ ఆనెస్ట్ వాళ్ళు మనం కానీ ప్రోత్సహిస్తే, అక్కడ కృష్ణబాబు లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ప్రోత్సహించి అన్యాక్రాంతం అయిపోయింది ఎక్కడైనా మనం కాపాడుకొని మన రాష్ట్రానికి డెవలప్ అయ్యే విధంగా మనం నిలబెట్టుకోగలిగితే ఈయన మనకు చుట్టం అవ్వచ్చు, ఆ చుట్టమే మన శాపం. ఈయన మన బంధువు అవ్వచ్చు, ఆయనే మన శాపం. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, మనం అరెస్ట్ అయినప్పుడు ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డికి భయపడి రాలేదు. ఈ నాగార్జున గారు ఆ రోజు డైరెక్ట్గా చెప్పాడు. ఏమని చెప్పాడు? నిజాయితీగా చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, ఇక్కడ కేసీఆర్ గారు గెలుస్తారు, వాళ్ళిద్దరికే నా సపోర్ట్ అని చెప్పాడు. మీకు సోషల్ మీడియాలో చాలా క్లియర్గా చూసుకున్నారు. ఐ డోంట్ కేర్, ఆయన ఎవరితో అవసరం లేదు అన్నాడు. ఆయన ఎవరు నమ్మాడో వాళ్ళ కోసం చెప్పాడు, మేము ఎవరు నమ్మాము మేము ఎవరి కోసం చెప్పాము. ఇవన్నీ నేను ఏమంటున్నానంటే ఇక్కడ రాజకీయాలు కాదు, అది గవర్నమెంట్ ల్యాండా కాదా, అన్యాక్రాంతం అవుతుందా లేదా, హైడ్రాకి ఎక్కడ పొలిటికల్ లీడర్స్ నుంచి ప్రెజర్ ఇంకా ఎక్కువ వస్తుంది, ఇంకా హెవీ వస్తుంది. కానీ ఆ హెవీ ఎంత వచ్చినా కూడా కాపాడవలసిన స్థలాలను కాపాడవలసిన బాధ్యత హైడ్రాకు ఉంది. సీఎం గారు నిన్న మాట్లాడిన మాటలు కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడారు. ఓకే, అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినా, ఇక్కడ పేద ప్రజల కోసం మాట్లాడినా, పేద ప్రజలను కాపాడుకుంటూ ఇక్కడ ఏదైతే ఉందో 111 జీవోలో ఉందో, బఫర్ జోన్లో ఉందో, ఎఫ్టీఆర్లో ఉందో, ఇవన్నీ మనం కానీ మొత్తం టోటల్గా డిస్మాంటిల్ చేసి మొత్తం టోటల్గా 11 ఫీట్ ఉన్న కాలంలో 3 ఫీట్ చేసేసి మన నడి రోడ్డు మీద నీరు వచ్చి ఇది మన బ్రాండ్ అంటే కేటీఆర్ గారు నమ్ముతారా? కేసీఆర్ గారు ఇదా మన బ్రాండ్ అని అడుగుతున్నా నేను.
మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఒక గొయ్యి చూపిస్తే 1000 అన్నారు, 2 గొయ్యిలు చూపిస్తే 2000, 3 గొయ్యిలు చూపిస్తే ఒక చెంపదెబ్బ కొట్టండి అన్నారు మున్సిపల్ శాఖ మంత్రిగా. 10 సంవత్సరాల్లో మొత్తం సందు సందు గొయ్యిలే, సందు సందు గొయ్యిలే, ఇది గొయ్యిలే కదా మీ ఆధ్వర్యంలో. మరి ఆ హైడ్రా కమిషనర్ మీరే పెట్టి అప్పుడు మీరే డెవలపింగ్ చేసి మీరు ఎరగొట్టి ఉండుంటే, మీరు జొన్నాడులో మీ ఫామ్ హౌస్ మీ దాంట్లో తప్పు లేదని అనట్లే, తప్పు ఉంటే ఇరగొడతాను, కానీ నాకంటే ముందు పొంగులేట్స్ వాళ్ళని ఇరగొట్టండి. మీరు 10 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా సార్, మీరు ఇరగొట్టుకుంటూ పొంగులేటి ఇవ్వాలండి, అప్పుడు టీఆర్ఎస్ఏ కదా ఇరగొట్టలేదా? పట్ట మహేందర్ రెడ్డి గారు అప్పుడు టీఆర్ఎస్ఏ కదా ఇరగొట్టలేదా? గుత్తా సురేందర్ రెడ్డి గారు ఇవ్వాలండి, అప్పుడు టీఆర్ఎస్ఏ కదా ఇరగొట్టలేదా? మొత్తం ఉన్న వాళ్ళంతా టీఆర్ఎస్ఏలే కదా సార్. మరి ఇప్పుడు వాళ్ళందరినీ ఇరగొట్టిన తర్వాత నన్ను ఇరగొట్టండి అంటారేంటి? మీరు రాజకీయ నాయకుడా, కబ్జాల నాయకుడు అంటారా కేటీఆర్ గారు? నేను ఏమడుగుతున్నానంటే, ప్రజల కోసం మీరు బతుకుతున్నారా? ప్రజల కోసం చేస్తున్నారా? ఈ తెలంగాణ రాష్ట్రం మీ జాగీర్ అనుకుంటున్నారా? ఈరోజు రాష్ట్రానికి వచ్చే ఏదైనా వస్తే ఒక రవిడి సైన్యం వస్తుంది తిరగబట్టడానికి. ఇది తప్పండి. ఆడవాళ్ళని మీరు తిట్టారు, ఆడవాళ్ళని అందరూ మాట్లాడినారు, క్షమాపణ చెప్పి మీ లేడీసే వచ్చి 5 నిమిషాల పట్టదు మేము అందరినీ కొట్టడానికి అంటారు. ఇట్స్ ద 5 minutesలో మేము అందరినీ కొట్టేస్తాం. 50 మంది ఉన్నారు, మేము 100 మంది ఉన్నారు. మీ అంత ఫండింగ్ లేదుగా, టీఆర్ఎస్కి వచ్చినంత టీ బాండ్లు కానీ ఫండింగ్ కానీ ఎక్కడ రాలేదుగా. అందుకే మీరు 20 సంవత్సరాలు కూడా పార్టీని నడపగల డబ్బు ఉంది మీకు. దేశాన్నే కొంటానని దేశంలోనే పార్టీ పెడతానని బీఆర్ఎస్ చేసిన ఘనత మీది. ఇవన్నీ ఎవరు అడగలేరు. ఎందుకంటే కేటీఆర్ గారు బ్రాండ్ అంబాసిడర్. సినీ ఇండస్ట్రీలో ఈరోజు డ్రగ్స్ పెరిగిందంటే కారణం బ్రాండ్ అంబాసిడర్ కాదా? ఈ సినీ హబ్బుని మొత్తం టోటల్గా హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ని ఒక బ్రాండ్ తీసుకొచ్చాను అన్నారు. ఆ బ్రాండ్ ఏంటి? ఇదా బ్రాండ్? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో డెవలప్ అయింది, ఇస్ డెవలప్డ్. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో డెవలప్డ్ అయింది, డెవలప్డ్. మీ 10 సంవత్సరాలు మీ దాంట్లో ఏం డెవలప్ అయిందిరా అంటే, మొత్తం టోటల్గా డ్రగ్స్ అనేది సందు సందు పబ్బు డ్రగ్స్ డెవలప్ అయింది. మొత్తం టోటల్గా కబ్జాల్లో మొత్తం నాళాలన్నీ మూసేశారు, చెరువులన్నీ మూసేశారు. సురేష్ బాబు మీ బినామీ, ఇంకొకరు మొత్తం టోటల్గా మీ తాపేదారులు. ఒక్కసారి అయ్యప్ప సొసైటీలో ఒక బుల్డోజర్ పెట్టారు, మళ్ళీ 10 సంవత్సరాలు బుల్డోజర్ లేదు. ఎందుకు బుల్డోజర్ లేదు? అక్కడ మీరు వాళ్ళు మాట్లాడుకున్నారు. లిక్కర్ స్కామ్లు అవ్వచ్చు, ఇంకో స్కామ్లు అవ్వచ్చు, అన్నీ మీ 10 సంవత్సరాల్లో జరిగాయి. ప్రజలకు ఏం న్యాయం జరిగింది? ఉన్నవాడికి రైతు బంధు వేశారు, లేనివాడికి దళిత బంధే లేదు. అంటే టైం టు టైం నడిపించారు. ఇవన్నీ నేను మాట్లాడిన మాటలు కాదు, ఎంటైర్ మొత్తం టోటల్ రిపోర్ట్స్లో ఇది కేటీఆర్ గారు, ఇది టీఆర్ఎస్ 2 రాష్ట్రాలు విడిపోవడం వల్ల ఈ బ్రాండ్ దెబ్బతిన్నదని మాట చెప్తున్నా. దాన్ని రేవంత్ రెడ్డి గారు, నేను వెనకేసుకుని రావట్లే. రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసి అభినందిద్దాం, తప్పు చేస్తే ఎండగడదాం. మాకేం ఆయన గొప్ప చేయలే. ఇప్పుడు అక్కడ సినిమా ఇండస్ట్రీలో కూడా మళ్ళీ పెద్దవాళ్ళకి స్వాగతం పలుకుతూ చిన్నవాళ్ళకి గద్దర్ అవార్డ్స్ అంటాడు, చిన్నవాళ్ళని రోడ్డుపై పెట్టాడు, మళ్ళీ పెద్దవాళ్ళని పెట్టాడు, ఆ దిల్రాజుని పెట్టాడు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మంచి చేస్తే పొగుడు, మంచి చేస్తే అప్రిషియేట్ చేద్దాం, చెడు చేస్తే 100% ప్రశ్నించాల్సిందే. ఇది ఎన్ కన్వెన్షన్ అవ్వచ్చు, లేకపోతే నానకరామ్ కూడా స్టూడియో అవ్వచ్చు, లేకపోతే చతుర్భూర్ కాలనీ అవ్వచ్చు, మ్యాక్సిమం మొత్తం టోటల్ జొన్నాడు ఫామ్ హౌస్ అవ్వచ్చు, 111 జీవోలు అవ్వచ్చు, బఫర్ జోన్ అవ్వచ్చు. ఈ రోడ్లలో మరి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అన్నీ తీసి క్లీన్ చిట్ చేసి మన డ్రైనేజీని మనం చక్కగా చేసుకుంటే 1 hour 48 hours వర్షం పడినా కూడా మొత్తం డ్రైనేజీ నుంచి అండర్ గ్రౌండ్ వాటర్ వెళ్ళిపోయే విధంగా మనం కానీ చేస్తే అది బ్రాండ్, ఈజ్ హైదరాబాద్ బ్రాండ్ అది. అంతే తప్ప ఇప్పుడు ఇవన్నీ చేసుకొని వెళ్ళిపోయి ఇవన్నీ మనం చేసేసి అక్కడ చిరంజీవి గారు ఉన్నారే, అక్కడ నాగార్జున గారు ఉన్నారే, అక్కడ పక్కన కేటీఆర్ గారు ఉన్నారే, అమ్మో కేటీఆర్ గారితో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఉందే. ఇది కాదు. కేసీఆర్ గారు తప్పు చేసినా, నట్టి కుమార్ తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా తప్పే. రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినా తప్పే. రేవంత్ రెడ్డి గారు గెస్ట్ హౌస్ ఉంటే ఇరగొట్టండి, అడగండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయండి, కూర్చోండి అక్కడ. మీరు మాది ఇరగొట్టారు, మీది ఎందుకు ఇరగొట్టారు? మల్లారెడ్డి యూనివర్సిటీలో చెరువులో కట్టిన కాలేజీ ఏమయ్యాయి? పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఒక్క అంగుళం ఉంటే అంటున్నారు. ఓకే, మీరు శాటిలైట్ ఫొటోస్ ఉన్నాయి, ఓకే, మీరు బఫర్ జోన్లో లేదా, లేకపోతే ఎఫ్టీఆర్లో లేదా, ఎఫ్టీఆర్లో లేకపోతే చూపించండి. ఆఫీసర్స్ కంటే మనకేం గొప్ప తెలియదు కదా, మనమేం గొప్ప వాళ్ళం కాదు కదా.
ఇప్పుడు తుమ్ముడి చెరువు 29 ఎకరాలు 84 సెంట్లు ఉందని అనేది మనకు అందరికీ తెలిసింది. ఎవరు చెప్పారు? ఆఫీసర్స్ చెప్పారు కదా. ఆఫీసర్స్ చెప్పిన తర్వాత ఎక్కడ కిడ్నాప్ అయ్యింది, ఎవరు పట్టుకెళ్లారు, దానికి ఆర్మీ అనేది హైడ్రా అనే ఆర్మీ ఎందుకు వచ్చింది, ఆర్మీ వచ్చి దాన్ని మొత్తం 3 ఎకరాలు 30 సెంట్లు కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేసిన దాంట్లో ఒక ప్రయత్నంలో దాంట్లో ఎన్కన్వెన్షన్ ఉంది. నాట్ ఓన్లీ ఎన్కన్వెన్షన్, ఇంకా చాలా ఉన్నాయి కదా. కాకపోతే ఉన్నవాడి మీద ఫస్ట్ ఎవరిని వదలము అనేది ఒక సంకేతం తీసుకొచ్చి ఇచ్చారు. అది చాలా గొప్ప విషయం. పేదవాడు కూడా నష్టాలు వచ్చాయి, పేదవాడికి కూడా కష్టాలు వచ్చాయి. ఇందాక మాధవరావు కృష్ణారావు గారు అన్నట్టు వాళ్ళు తెలిసికో చెరువులు కూడా మీరు కొనుక్కొని ఇల్లులు కట్టుకొని లోన్లు తీసుకొని నానా బాధలు పడిన వాళ్ళ పరిస్థితి కూడా మనం గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ ఆలోచించాలని చెప్పి ఇంకెక్కడైనా మన స్థలం ఇవ్వడం ఏదో చేయాలి. కానీ మనం ఇప్పుడు కాపాడేటప్పుడు ఈ మధ్యకాలంలో ఈ మధ్యలో వాళ్ళకి ఏదైతే పవర్స్ ఇచ్చామో ఆ పవర్స్ అనేది వాళ్ళకు ఉండాలి తప్ప ఆ పవర్స్ లేకుండా ఈ విధంగా మళ్ళా మనం వాళ్ళకి అడ్డుపళ్ళు వేయడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు. ఈరోజు హైదరాబాద్కు ఒక మంచి బ్రాండ్ వచ్చే అవకాశం ఉంది. ఇది కానీ ఇలాగ హైడ్రా నడిస్తే మొత్తం టోటల్ డ్రైనేజీల వ్యవస్థ అన్నీ కూడా బాగుపడతాయి. FTL మనకి ఏదైతే ఉందో చెరువులు బాగుపడతాయి. చెరువులు కనబడితే మన రేపు అక్టోబర్ 12వ తారీఖు 13వ తారీఖు మనం ఆల్రెడీ బతుకమ్మ పండుగ ఆడుకోవచ్చు. మన బతుకమ్మ పండుగ మన చెరువుల్లో ఆడలేక ఎక్కడ నీళ్లు దొరుకుతాయా, ఎక్కడ మన ఒక టబ్బులు దొరుకుతాయా, టబ్బుల్లో ఆడే పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు. మన రాష్ట్రంలో మన సిటీలో ఎక్కడైనా ఒక చెరువు కనబడిందా, ఎక్కడైనా ఒక బతుకమ్మ చెరువులో మనం ఏమైనా ఒక పువ్వు పెట్టగలిగామా, మాట్లాడగలిగామా? అన్యాక్రాంతం అయిపోయి కబ్జాలో చేసింది ఈ రాజకీయ నాయకులే, కబ్జాలు చేసింది ఈ సినిమా ఉన్న ఇండస్ట్రీలో కొంతమందే. ఈ గొప్ప వాళ్ళే, లేని వాళ్ళు చేయలేదు. లేని వాళ్ళు అక్కడ ఆ తప్పో తెలుసో తెలియక ఇరుక్కుపోయారు. ఇది ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి. ఆ బిల్డరే కదా అమ్మాడు వాళ్ళకి, మరి ఆ బిల్డర్ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? ఆ ఆఫీసర్ రిటైర్మెంట్ అయినా కూడా లోన్ వేసేయండి, లోన్ వేయండి. ఎంత సంపాదించాడు? ఎన్ని 100 కోట్లు చిత్రపూర్ కాలనీకి అలాగిచ్చారు పర్మిషన్లో. రో హౌసెస్ మీ 658 జీవో ప్రకారం రో హౌసెస్ పర్మిషన్ ఇవ్వద్దు. ఏ రైట్లో పర్మిషన్ ఇచ్చారు? ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు? నా దగ్గర ఉన్న విట్నెస్లు చెప్తున్నా. చిత్రపూర్ కాలనీలో పేదవాడు చూస్తే కృష్ణానగర్లోనే ఉన్నాడు, గొప్పవాడు చూస్తే రో హౌసెస్ మళ్ళీ అక్కడ నానకరామగూడలో ఉన్నాడు. చిత్రపూర్ కాలనీలో ఒక ఎమ్మెల్యేకి ఉంటుంది, ఒక ఎస్పీకి ఉంటుంది, ఒక ఏఎస్పీకి ఉంటుంది, ఒక మినిస్టర్కి ఉంటుంది రో హౌసెస్. నిర్మాతకు ఉంటుంది. నిర్మాతకి ఏం పని? అది కార్మికుడిది. ఈ చంద్రబాబు శ్రీనివాసరావు నిర్మాత కార్మికుడా? 135 ఎకరాలు కొల్లూరులో ఏషియన్ టింబర్ డిపోని ముందు సర్వే చేయించండి. ఆ పేద ప్రజలు అన్యాక్రాంతం అయిపోయిన 38 ఎకరాలు ఆ స్థలాన్ని మొత్తం టోటల్గా పేద ప్రజలకు రప్పించండి. BHLలో హౌసింగ్ సొసైటీ వేసుకుంటే వాళ్ళ దగ్గర దాంట్లో కబ్జా చేశాడు ఆయన. ఇలాంటి కబ్జాల కోర్లు అందరూ ఉంటే వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ దండయ్యుడు. ఆ దండలో గజమాల కూడా వేస్తారు, ఎందుకంటే దొంగ సొమ్మే కాబట్టి. నిజంగా ప్రేమతో ఒక పువ్వు ఇస్తే వాడు చాలా గొప్పవాడు. గజమాలు వేసాడు అంటే ఆ గజమాల్లోనే అర్థమవుతుంది ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, ఆ సీఎం గారు ఎంత ఆశిస్తున్నాడు. ఒక పెద్ద బుకే తీసుకొచ్చి ఇచ్చాడంటే ఎంత ఎక్కువ ఆశిస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. పేదవాడు ప్రేమ గేటుగాడు ఆగిపోతుంది. గొప్పవాడు ప్రేమ, గొప్పవాడు దౌర్జన్యం, గొప్పవాడు దోచుకోవడానికి లోన దాకా స్వాగతం పలుకుతూ సైరన్ కారుతో లోనకి వెళ్తుంది. ఇది అర్థం చేసుకునే రాజకీయ నాయకుడు ఉంటే నిజంగా పేదవాడు గొప్పవాడా, మనకు బొకే ఇచ్చి గజమాలు వేసే గొప్పవాడా, మన సన్మానాలు చేయించుకుంటున్నాం, సన్మానాలు చేసి 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసి మనకు ఏదో ఆశిస్తున్నారా? మనం ఆ గవర్నమెంట్ రాకపోతే గతంలో 6 నెలల తర్వాత 6 నెలల ముందు చేసేవారా? ఒక్కడైనా ఆయన అరెస్ట్ అయినప్పుడు మొత్తం నోరెత్తారా? ఇది ఒక్క ప్రశ్న మన గుండెల్లో ప్రశ్నించుకుంటే, ఆలోచించుకుంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, బాలయ్య బాబుకి అందరికీ గుర్తొస్తుంది. 6 నెలల క్రితం మా బావగారు అరెస్ట్ అయ్యారే, ఒక్కరైనా సరే పట్టించుకున్నారా? ఈరోజు గవర్నమెంట్ రాకపోతే ఈ సన్మానం జరుగుతుందా? ఈ సన్మానంకి అంతమంది వస్తారా అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి. సన్మానం 50 సంవత్సరాలకి మీకు చెయ్యాలి, మీకు జరగాలి, ఆ గౌరవం దక్కాలి. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ లేకపోతే వీళ్ళు చేసేవారా అన్నదానికి నేను అడుగుతున్నా. ఎందుకంటే నేను ఆఫీస్ బేరర్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉన్నా, ఎవరికి ఇంటిమేషన్స్ లేవు. వాళ్ళకి ఏదో వాళ్ళ మట్టుగా వాళ్ళు ఏదో గ్రూప్ ఆఫ్ అవి చేసుకుంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం, తప్పకుండా చెయ్యాలి, మంచి జరగాలి. కానీ జరిగేటప్పుడు ఏదో ఆశిస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. ఇది ఆఫ్టర్ 2 months తర్వాత చెప్తాను.
ఎవరేం ఆశిస్తున్నారు, ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నారు, గజమాలు ఎవరు తీసుకొచ్చారు, పెద్ద పెద్ద బొకేలు ఎవరు తీసుకొచ్చారు. సింగల్ పువ్వు ఇచ్చేవాడు రోడ్డు మీద ఆ చివరి దాకా మొత్తం టోటల్గా వెనకాల ఆగిపోతాడు. ఆ ఆగిపోయే వాడిని మీరు పిలగలిగితే, సింగల్ పువ్వున వాడిని మీరు పిలగలిగి మీ బాధ మీ కష్టం అడిగితే, ఆ కార్మికుడు కష్టం ఆలోచించి అడుగుంటే అది బాగుంటుంది. అంతే తప్ప ఆ కార్మికుడు బతుకులాగే ఉంటుంది. గజమాలు వేసేవాడు మళ్ళీ పక్క నుండి ఫోటోలు తీసుకొని మళ్ళా మన వ్యాపారం మొదలు పెట్టుకోవడానికి మొదలవుతుంది. కనుక అలా జరిగితే 2019 పరిస్థితి మళ్ళీ రాకూడదు. ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు పడిపోవడానికి కారణం ఏంటో, మీకెంత హైప్ 124 సీట్లు ఇవ్వడానికి హైప్ ఏంటో ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఈజ్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, మీరంటే మంచి పేరు ఉంది, మంచి ఉంది. కాకపోతే ఏంటంటే అందరినీ మీరు నమ్ముతారు, మీ నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. కనుక ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం చేస్తూ, రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ మాయ మాటల్లో పడకుండా పేదవాడు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి, చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా నిలబడాలి. ఎప్పుడైనా సరే రాజశేఖర రెడ్డి గారి లాగా అందరినీ పిలిచి జాయింట్ మీటింగ్ పెట్టాలి తప్ప, మీరు ఒక దిల్ రాజు మీ కళ్ళు కనబడుతుంటే, ఒక సురేష్ బాబు మీ కళ్ళు కనబడుతుంటే, పేదవాడు కనబడలేనప్పుడు ఈ హైడ్రాలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఇండస్ట్రీని బాగు చేయలేరు. కనుక దయచేసి అందరినీ కలిపి మీరు పిలిచి మా కష్టం వినండి, వాళ్ళ కష్టం వినండి, మా బాధ వినండి. ఆ వినే రోజు ఒక రాజశేఖర రెడ్డి గారి లాగా ఆలోచించండి. రాజశేఖర రెడ్డి గారు అందరినీ కలిపి విన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరినీ పిలిచి విన్నారు. పెద్దవాళ్ళు ఎవరో నలుగురు వస్తే నో, అందరినీ కలిపి రండి, మీ మీటింగ్ పెట్టండి, అందరు కలిపి ఏంటో మీకు కనుక్కోండి, మీ బాధ చెప్పండి, మీ కష్టం చెప్పండి. చిన్నవాడు బాధ విన్నాడు, పెద్దవాడు బాధ విన్నాడు. మీరు ఇచ్చే 25 కోట్ల రూపాయలు నాకు పక్కకు రాదు. మీకేం కావాలో చెప్పండి. మీకు వైజాగ్ ఇడుగట్టులో స్థలం కావాలా, 25 లక్షల ఎకరం తీసుకోండి, ఇదిగో 160 జీవో నెంబర్ 325 ఎకరాలు మీకు ఇస్తున్నాను. ఆ ఘనత రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది. ఎస్, కమింగ్ టు ఎన్ కన్వెన్షన్, మీరు ఇందాక చెప్పారు ఆయన్ని ఈయన బ్రో అన్నాడు, ఈయన్ని ఆయన బ్రో అన్నాడు అని చెప్పారు. ఒక విధంగా చూసుకుంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థి, ఆయన ఈయనకు ప్రత్యర్థి, ఈయన ఆయనకు ప్రత్యర్థి. సో మరి మీరు చెప్పినట్టు ఆయన ఈయన బ్రో అనుకున్నారు 10 years బ్యాక్ సెటిల్మెంట్లో. ఎవరెవరు, నాగార్జున గారు కేటీఆర్ గారు బ్రో అనుకున్నారు కాబట్టి సెటిల్మెంట్ జరిగింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నాగార్జున గారికి పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? బికాజ్ మధ్యలో కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి, లేదంటారా ఇది చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుందా? నేను రేవంత్ రెడ్డి గారి మాటలో 3 చూశాను ఇక్కడ. ఆయన బ్రో అనేసి ఆయన మనవాళ్ళు అనుకుంటే ఈ హైడ్రా రాదు. మనవాళ్ళు అనుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే ఆయనకు విరోధులు కాదు, మనవాళ్ళు అనుకుంటే సిపిఐ విరోధు కాదు, మనవాళ్ళు అనుకుంటే ఆయన సపోర్ట్ ఇచ్చిన పార్టీ ఎంఐఎం విరోధు కాదు. ఆయన ఆలోచిస్తుందల్లా రేపు భావితరాలకి, రేపు మన పిల్లలకి ఏం చెప్తాం. మన రాజకీయ నాయకుడిగా నాకంటూ ఒక సీఎం పోస్ట్ ఇచ్చారు హైకమాండ్, నాకంటూ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు ఒక సీఎం ఇచ్చారు. ఆ సీఎం ఇచ్చిన పదవికి నేనేదో ఒకటి చేయాలి, నేనేదో ఒక ప్రయత్నం చేయాలి. అప్పుడులో నేను ఆల్రెడీ మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టి ఇవన్నీ కలెక్ట్ చేసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలి, ఈ రాష్ట్రం ఎలా కాపాడాలి, ఈ రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన, ఆయన విజన్ ఏదైతే పెట్టుకున్నాడో ఆ విజన్ కోసం నా పదవి పోయినా పర్వాలేదు, నాకు నా పక్కన స్నేహితుడు నన్ను 2 మాట్లాడినా పర్లేదు, నా మిత్రుడి స్థలం పోయినా పర్లేదు, నా మిత్రుడు ఫామ్ హౌస్ పోయినా పర్లేదు, కానీ పేద ప్రజలు మాత్రం అన్యాక్రాంతం కాకూడదు, పేద ప్రజలను కాపాడుకుంటూ వెళ్ళాలి. పేద ప్రజలను దోచుకున్న ఈ టీఆర్ఎస్ పార్టీ మొత్తం టోటల్గా వీళ్ళు ఏదైతే ఒక మల్లారెడ్డి, ఒక పల్లా రాజేశ్వర రెడ్డి, ఒక కేటీఆర్ గారు వీళ్ళు చేస్తున్న ఫామ్ హౌస్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ పేర్లు చెప్పినవన్నీ గతంలో టీఆర్ఎస్లో ఉండేవాళ్ళే. వాళ్ళు ఈరోజు కాంగ్రెస్లో ఉండొచ్చు, వాళ్ళు కూడా మాట అన్నారు, ఏ దాంట్లో ఉంటే దాన్ని ఇమ్మీడియట్లీ మాది కూడా డిస్మాంటిల్ చేయండి అని చెప్పారు. వాళ్ళ నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్. ఈజ్ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి నమ్మకాన్ని, ఆయన నిజాయితీని, నీతిని ఈ ఇండస్ట్రీ హైదరాబాద్ బ్రాండ్గా ఉంచాలన్న ఒక ఆలోచనతో ఈ సాహసం చేశారు. ఆ సాహసానికి మనం యాక్సెప్ట్ చెప్పాలి, మన ప్రజలు సపోర్ట్ చేయాలి. కొన్ని తప్పులు మన తప్పు పేద ప్రజల గురించి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందిని ఎదుర్కొంటూ మనం ఈరోజు మన గంటలో మనం ఇల్లులు మునిగిపోకుండా ఉండాలి అంటే, డ్రైనేజీలు మునిగిపోకుండా ఉండాలి అంటే, ఈరోజు మన చెరువులు కావాలి అంటే, మన బతుకమ్మ ఆడాలంటే మన చెరువు కావాలి, బతుకమ్మ దగ్గర మన అక్క చెల్లెలు వెళ్ళాలి అంటే, ఈ అన్నిటికీ మనం సపోర్ట్ చేసుకుంటూ ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మేము చేయలేని 10 సంవత్సరాల పనిలో మేము బ్రో అని ఆగిపోయాం. ఎస్, మేము ఓటమి చెందాం, అందుకే ప్రజలు మమ్మల్ని దూరం పెట్టారు. కనుక రేవంత్ రెడ్డి గారికి మనం యాక్సెప్ట్ చెప్పి ఆయనతో చెయ్య కలుపుదాం అన్నట్టు వెళ్ళాలి.
ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, చెరువులు కాపాడండి, అన్నీ నిలబెట్టండి, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఉంది, కానీ దాన్ని మొత్తం అన్యాక్రాంతి మీరు నోటీసులు ఇచ్చి మీరు ఆల్రెడీ ఎవరైతే ఇంతకుముందు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అంటున్నారు. ఎస్ రైట్, 100% వాళ్ళు జైలుకు పంపించాల్సిందే. ఒక ఆఫీసర్ ఒక తప్పు చేసాడని ఉనుకు పుట్టాలి. ఒక ఆఫీసర్ 15 కాదు, రిటైర్మెంట్ రోజు కూడా మనం జైలుకు పోతాం, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మనం తప్పు చేస్తే జైలుకు పోతాం అన్నట్టు ఉండాలి. ఒక ఆఫీసర్ తప్పు చేస్తే ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మనం జైలుకి వెళ్తాం, మన ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతాయని ఆలోచన రావాలి. ఆ ఆలోచన హైడ్రా అవ్వచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా అందరూ నిలబడాలి, అందరూ నిలబడి కాపాడాలి. కాపాడితే కొంతలో అంతా నేను నెంబర్ 1 అయిపోద్ది నేను అన్న, కానీ కొంతలో కొంత చేయడానికి అవకాశం ఉన్నాయి. ఇప్పుడే మనం ఇంకా 10 రోజులు కాదా, రాజకీయ నాయకులు ఒక్కొక్కరు లెగిస్తున్నారు పైకి. నా స్థలం పోతుందని చెప్పట్లే, మేము స్వాగతిస్తున్నాం అంటూనే ఆ పక్కన పేద ప్రజలు ఒక స్థలం కొన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. మేము స్వాగతిస్తున్నాం అంటూనే ఆయన ఏమంటాడు, నక్లీసులు కొట్టేస్తారా అని ఒకరు అడుగుతారు. మరి గోల్కొండ డూమ్స్లో గల్పు కొట్టేస్తారా అని ఒకరు అడుగుతున్నారు. 100% అవసరమైతే డెవలప్ అవటానికి, చెరువులు డెవలప్ అవటానికి, నాలాలు డెవలప్ అవటానికి, నాలాలన్నీ మొత్తం టోటల్ క్లియర్ అవడానికి ఏ దానికైనా త్యాగం చేయక తప్పదు. దానికి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయవలసిందే. చేస్తే మన హైదరాబాద్ బ్రాండ్ అంటూ ఉంటుంది, ఆ బ్రాండ్ని నిలబెట్టుకోగలుగుతాం. లేదనుకుంటే అమెరికా ప్రెసిడెంట్ మన దగ్గరికి వచ్చారు, అదే రోజు ఒక 1 అవర్ వర్షం పడింది, ఏ సందులో ఆగిపోతుంటే అమెరికా ప్రెసిడెంట్ ఏ సందులో నుంచి వెళ్తాడు, అదా బ్రాండ్ అని అంటాను నేను. యూకే ప్రెసిడెంట్ వచ్చాడు, లేకపోతే ఇంకొకరు వచ్చారు, మనకు వస్తే 1 అవర్లో మొత్తం మునిగిపోతే ఇదా బ్రాండ్ అని అడుగుతాను నేను. బ్రాండ్ అంటే ఏంటో తెలుసా, బ్రాండ్ వస్తూ ఉంటే, నీరు వస్తుంటే, వర్షం పడుతూ ఉంటే నీరు ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా బ్రాండ్ ఉండాలి. ఆ బ్రాండ్ని కాపాడటానికి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది కేటీఆర్ గారు ఫస్ట్ ఆయనే బుల్డోజర్ పెట్టి ఆయనది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఆర్లో ఉందా ముందు ఇరగొట్టండి, ఇంకొకరు కాదు, ముందు ఇరగొట్టి నేను నిజాయితీగా నిలబడ్డాను, ఇరగొట్టండి అనాల. ఈరోజు 20 మంది మొత్తం టోటల్గా మీ దగ్గర డబ్బులు 100 కోట్లు డబ్బు ఉండబట్టే కదా ఇంతమంది ఇంచుమించు ఒక ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని చెల్లులు రేపు బెయిల్ వస్తుందని చెప్పి సరిపోతున్నారు. ఎలాగొస్తుంది? అసలు సుప్రీంకోర్టుకే తిరిగి ఇదే బెయిల్ వస్తుంది రాదు, కానీ మీకు వస్తుందని నమ్మకం ఉంది, మొన్న చెప్పేశారు మీరు బెయిల్ వచ్చేస్తుందని. అంటే డబ్బు మీకు అది అంత ఉంది. ఈరోజు దేశాన్నే గవర్నమెంట్ మోడీ గారినే పడగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఓకే, దురదృష్టమో అదృష్టమో మీరు ఇంట్లో కూర్చున్నారు, మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి కూర్చున్నాడు. ఏ రాహుల్ గాంధీ గారిని అయితే మీరు హేళన చేశారో ప్రతిపక్ష నాయకుడే కూర్చున్నాడు. మీకు ప్రతిపక్ష హోదా కాదు కదా, ఉన్న సీటు కూడా పోయా. అంటే నేనే వాళ్ళ మీద కక్షతో నేను మాట్లాడట్లే, ఈ రాష్ట్రం మీద మమకారంతో మాట్లాడుతున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రం 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డెవలపింగ్ అనేది ఏ విధంగా వచ్చిందనేది నేను మాట్లాడుతున్నా తప్ప నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలే, ఇక్కడ లోకేష్ గారిని విమర్శించలే, ఇక్కడ నేనేమి జగన్మోహన్ రెడ్డిని పొగట్లే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని పొగట్లే. జరిగిన మంచి చేస్తే అప్రిషియేట్ చేస్తాం, చెడు చేస్తే తప్పు అని చెప్తాం. ఈ తప్పు అని చెప్పేవాడికి పోస్ట్ లేకపోవచ్చు, తప్పు అని చెప్పేవాడు ఎప్పుడు దూరంగా ఉండవచ్చు, కానీ నిజం నాది ఎప్పుడు కూడా నిర్భయంగా ఉంటుంది. ఇది నిజమే, ఈ నిజానికి ఒప్పుకుంటే ఆ రాజకీయ నాయకుడు నిజమైన ఫలితమైన రాజకీయ నాయకుడు అవుతాడు. నట్టి కుమార్ మమ్మల్ని తీసుకొచ్చి రోడ్డుపై పెట్టాడు అనుకుంటే అది అజ్ఞానం అనుకుంటారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అనుకున్నారు. నట్టి కుమార్ మనకి యాంటీగా చేస్తున్నాడు, నేను యాంటీగా చేయలే, నీ నాయకులే నిన్ను ఉంచుతున్నారు, నీ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్ను ముంచుతున్నాడు, నీ ఎమ్మెల్యేలే నిన్ను ముంచేస్తున్నారు. ఎందుకంటే వాలంటీర్స్ నువ్వు ఎప్పుడైతే పెట్టావో నీ తాపమైంది, వాళ్ళకి విలువ లేకుండా పోయిందంటున్నారు. వీళ్ళు మొత్తం గనుల నుంచి మొత్తం ఇసుక నుంచి రోజుకి డబ్బులు దండుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో మామూలు పెట్టుకున్నారు, మీకు పంచాయతీలో మామూలు పెట్టుకున్నారు, ఎంఆర్ఓ ఆఫీసులో మామూలు పెట్టుకున్నారు. నేను 83 నుంచి ఉన్నాను రాజకీయంలో, 89లో నేను ప్రత్యేకంగా రాజకీయాల్లోకి వచ్చా. ఎప్పుడు ఈ మామూలు నేను చూడలేదు. ఎమ్మెల్యేకి నెలకు మామూలు ఇవ్వాలి, ట్రాన్స్ఫర్ అంటే మామూలు ఇవ్వాలి, ఏది కావాలన్నా ఎమ్మెల్యే కాలు పట్టుకోవాలి, ఐఏఎస్ పని ఐపీఎస్ పని ఖాళీగా కూర్చోవడమే. వాళ్ళ కోరలు తీసి మీరు ఎమ్మెల్యేకి ఇచ్చారు పవర్స్, మీకు ఇక్కడ అన్యాక్రాంతం అవుతుంది అని చెప్పినందుకు అవతల వాళ్ళని నేను పార్టీని తిట్టినందుకు నాకు ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమూర్తి గారికి ఇచ్చారు. ఓకే, నేను బాధపడలే, నేను ఇలాగే ఉన్నా. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ అయినప్పుడు నాకు బాధ అనిపించింది, నా వ్యక్తిగతంగా బాధ అనిపించి నేను ఆయన పార్టీలో నాకు అవార్డు ఇస్తారని వెళ్ళే. ఆయన బాధ అనిపించింది, అరెస్ట్ చేయడం బాధ అనిపించి ఆయన సపోర్ట్ చేశారు.
ఈ ఈ ఈ ఈ రాక్షస పాలన పగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు రావాలి, పవన్ కళ్యాణ్ గారు సిన్సియర్ రావాలంటే 164 మంది ఎక్కడికో ఇచ్చారు. అది దానికి రీచ్ కాలేకపోతున్నారేమో, ఎందుకంటే ప్రజలు మీ మీద ఎక్కడో పెట్టుకున్నారు. వసేరామ ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాను. వసేరామ సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్. రమణి దర్బార్ సూపర్ హిట్టే. కానీ వసేరామ సినిమా 25 సంవత్సరాలు ఆయన్ని శాపంగా లాక్కొచ్చింది. ఎవరిని? దాసనాథ్ గారిని. చాలా అద్భుతమైన సినిమాలు తీశాడు, కానీ వాళ్ళ మైండ్ అంతా ఆ వసేరామం మీద ఉంది. అలాంటి మంచి సినిమా ఎప్పుడు తీస్తారని అడిగేవారు. ప్రజలు ఒక మైండ్లో పెట్టి సెట్ అయిపోతారు. ఇప్పుడు 164 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఎలా పెట్టుకున్నారంటే, ఒక భారతీయుడు పవన్ కళ్యాణ్ గారు, మొత్తం దేశాన్ని రక్షించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాంటి ఆ మైండ్లో ఉన్నారు. మధ్యతరగతి కుటుంబీకులకు మనం ఏం చేయగలుగుతున్నాం? మనం ఏం చేస్తున్నాం? అందరూ ఉచితాలు ఇస్తాం. ఆ 1,33,00,000 మందికి తక్కువ 2 కోట్ల మంది, 2,10,00,000 మందికి మనం ఏం చేయగలుగుతున్నాం? 30% 30 లక్షల మందికి గొప్పవాడు ఎలాగోలా వ్యాపారం చేసుకొని బతుకుతాడు. 1,80,00,000 మంది రోడ్డు మీద పడేస్తున్నామా? ఈ 1,80,00,000 మంది ఓటేసిన వారు మధ్యతరగతి కుటుంబీకులు. వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం? ఒక సిలిండర్ ఏమైనా సబ్సిడీ ఇస్తున్నావా? ఒక పప్పు సబ్సిడీ ఇస్తున్నావా? ఒక బియ్యం సబ్సిడీ ఇస్తున్నావా? ఒక జీతాలు పెరుగుతున్నాయా? వాళ్ళు తీసుకొచ్చి మన రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నావా? వాళ్ళకి ఏమైనా జీతాలు 50,000 నుంచి ₹1,00,000 పెంచామా? వాళ్ళకి ఏమీ పెంచకపోతే మిమ్మల్ని గవర్నమెంట్ తీసుకొచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి రాత్రి 1 గంట దాకా, 4 నుంచి 1 గంట దాకా ఓటేసి ఆ మధ్యతరగతి కుటుంబీకుల పరిస్థితి ఏంటి? ఆ తల్లిదండ్రులు ఇక్కడ వచ్చి హైదరాబాద్, వైజాగ్లో ఉంటారు. వాళ్ళు వచ్చి ఎక్కడో జాబ్ చేసుకుంటారు. ఎక్కడ బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, చెన్నైలోనో, ఉగండాలోనో ఎక్కడో జాబ్ చేసుకుంటారు. ఎందుకో తెలిసినా మా తల్లిదండ్రులు దగ్గర ఉండాలి అంటే మాకు వచ్చే చాలా చేతులతో ఆకలితో ఉండలేం. కాబట్టి మేము ఎక్కడో జాబ్ చేసుకుంటుంటే ఆ వచ్చిన డబ్బులతో ఇక్కడ తల్లిదండ్రులు కూడా కానీ మనమే పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ఇక్కడ కాపాడేటట్టు ఉంటే, మన సిలిండర్ అనేది మనం ₹1,200 పెట్టే సబ్సిడీ ₹500 ఇచ్చి ఉంటే, వాళ్ళకి రేషన్ కార్డు కావాలి. ఆరోగ్యశ్రీ అనేది ఇంపార్టెంట్, విద్య ఇంపార్టెంట్. దాన్ని మనం కాపాడగలగాలి. ఈ ఆరోగ్యశ్రీ అప్పుడే కుంటుపడిపోయింది. ఆరోగ్యశ్రీకి ఎవరు కూడా డబ్బులు లేవని చెప్పేసి మళ్ళీ ఆరోగ్యశ్రీకి చేయట్లేదు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఆలోచించి మనం ఎక్కడ మధ్యతరగతి కుటుంబీకులకు ఏం చేయగలుగుతాం, అవన్నీ కూడా మనం ఎలా డెవలప్ చేయగలుగుతాం, పరిశ్రమలు ఎలా తీసుకురాగలుగుతాం, ఈ అన్యాక్రాంతం అయిపోయిన ల్యాండ్లు ఎలా కాపాడగలుగుతాం, ఈ సుప్రీంకోర్టులో ఉన్న కేసులన్నీ ఆర్బిట్రేషన్ ఎలా మనం సెటిల్ చేయగలుగుతాం, అమరావతి ఎలా డెవలప్ చేయగలుగుతాం, పోలవరం ఎలా డెవలప్ చేయగలుగుతాం, విశాఖపట్నం 32 కిలోమీటర్ల కారిడార్ ఎలా డెవలప్ చేయగలుగుతాం. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడే మన రాష్ట్రానికి రేపు 2029 మన గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉంది. చాప కింద నీరులా వస్తూనే ఉన్నాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ టీఆర్ఎస్కి ఎంత డబ్బు ఉందో అంత డబ్బు ఉంది ఆయన దగ్గర కూడా పార్టీ నడపడానికి. అందుకే వచ్చేస్తున్నాడు, అప్పుడే దూరుతున్నాడు. ఒక ఫార్మాస్యూటికల్ అయిన వెంటనే మరుసటి రోజు అక్కడ వెళ్ళాడు. వెళ్ళిపోయి ఆయన ₹1,00,00,000 అన్నారు, మీరు 1,00,00,000 ఇచ్చారు. కానీ ఇంకా ఫార్మాస్యూటికల్ ఇంకా 3 చనిపోయారు పాపం. వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఇవన్నీ ఎందుకంటే అంటున్నాను, మీకు అపోజిషన్ తక్కువగా ఉన్నారు, అపోజిషన్ లేదనుకుంటున్నారు. ఈ అపోజిషన్ స్ట్రాంగ్ అవుతుంది కనుక మనం చేసే పనులు జనాలు గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు కనుక మనం అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నేను ఏ కక్షతోనో లేకపోతే ఇంకోటో చెప్పట్లే, ప్రేమతో చెప్తున్నా. ప్రేమతో తీసుకుంటే మంచి జరుగుతుంది. ప్రేమతో తీసుకుంటే నేను కక్ష అనుకుంటే వాళ్ళ కర్మ. నేనేం చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.